హాయ్ అండి, టుడే టమాటా పప్పు చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు టమాటాసు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, నానబెట్టిన పప్పు. ముందుగా స్టవ్ వెలిగించేసి పప్పు కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను మీడియం మంటలో. విజిల్స్ వచ్చేలోపు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి తొక్కవలిచి పెట్టేసుకున్నాను. తర్వాతకి స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె తీసుకున్నాను. అందులో 2 పావుల ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే చింతపండు తీసుకోండి. నేను టమాటాలు ఎక్కువ వేసుకున్నాను. టమాటాలు తగ్గించుకోవాలనుకుంటే చింతపండు తీసుకోండి. పోపు గింజలు వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంగువ వేస్తున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత తొక్కవలసిన వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. 2 వేసిన తర్వాత కల తిప్పేసి మూత పెట్టేసి మీడియంలో ఉంచండి. తర్వాతకి మూత తీసి టమాటా మెత్తబడిందో లేదో చూసేయండి. టమాటా మెత్తబడిపోయింది. నాకు పప్పు ఉడికిపోయింది. 2 కలిపేశాను. కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నేను. కల తిప్పిన తర్వాతకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. సరిపడినంత కారం వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను. అంతా కలితిప్పిన తర్వాతకి ఒక 2 నిమిషాలు ఉండనిస్తున్నాను. లాస్ట్లో కసూరి మెంతి వేసుకొని కలితిప్పండి. కసూరి మెంతి వల్ల టేస్ట్ బాగుంటుంది పప్పు. కలితిప్పేసేసి 2 నిమిషాలు ఉంచండి. అంతే, టమాటా పప్పు రెడీ. నచ్చితే లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.